తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చదువుతున్నాను. 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు నేను అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నీ యందు ఉన్న నిష్కమును జ్ఞాపకము చేసుకొని నా పితరు ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము నీలో కనిపిస్తున్న తిమోతి, నీ విశ్వాసం చాలా గొప్పదయ్యా. నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును చూసి నేను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తానో. తిమోతి విశ్వాసం ఎంత గొప్పది, తిమోతి వ్యక్తిత్వం ఎంత గొప్పది, తిమోతి ఆత్మీయత ఎంత గొప్పది. కుర్రోడే కానీ ఎంత అద్భుతమైన ఆత్మీయుడు. నిన్ను తలచుకున్న ప్రతిసారి నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోతుంది తిమోతి. కానీ తిమోతి, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మొదటిగా ఆ విశ్వాసాన్ని మీ అమ్మమ్మలో నేను చూశాను. ఎవరిలో చూశాడట? మీ అమ్మమ్మలో ఆ విశ్వాసాన్ని చూశాను. అదే విశ్వాసాన్ని ఆ తర్వాత మీ అమ్మలో చూశాను. అదే విశ్వాసాన్ని ఇప్పుడు నేను నీలో చూస్తున్నాను. చూద్దాం రండి. ఆ విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము, మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యున్నేకోలోను వసించెను. అది నీ అందు సహితము నివసిస్తుంది అని నేను రూఢిగా నమ్ముచున్నాను.